ప్రపంచంలో సుమారుగా 639 శాస్త్రాలు ఉన్నాయండి. 639 శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నీ మనిషి ప్రకృతిని చూసి వ్రాసుకున్నాడు. ప్రకృతిని చూసి వ్రాసుకున్నాడు. జంతువులు ఉన్నాయి కాబట్టి జంతువుని చూసి జంతు శాస్త్రం, జియాలజీ. వృక్షాలు ఉన్నాయి కాబట్టి వృక్ష శాస్త్రం, బోటనీ. భూమి ఉంది కాబట్టి భూగర్భ శాస్త్రము, భూగోళ శాస్త్రం అని ఒకటి వచ్చింది, జియోగ్రఫీ, జియాలజీ. ఆకాశంలో నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి కాబట్టి యాస్ట్రానమీ, ఖగోళ శాస్త్రం. చెట్ల మీద, పక్షుల మీద, జంతువుల మీద, భూమి మీద, ఆకాశం మీద ఎన్నెన్నో శాస్త్రాలు వ్రాసుకున్నాడు మనిషి. ఏమన్నా ఇప్పుడు చెట్లే లేకపోతే, వృక్షాలే లేకపోతే వృక్ష శాస్త్రం నీకు ఎలా దొరుకుతుంది అడుగుతున్నాను.